నమస్కారం, వెల్కమ్ టు తెలుగు క్యాపిటల్ టీవీ. నేను మీ రమ్య. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ శ్వేత గారు. మ్యామ్ నమస్కారం. సో ఈ రోజులలో మనం చూస్తూనే ఉన్నాము, ఎక్కడ పడితే అక్కడ అన్హెల్తీ ఫుడ్ అమ్మడం, రోడ్ల మీద కానీ, మొన్న బావర్చి బిర్యానీలో కూడా ఆల్రెడీ కాల్చి వదిలేసిన ఒక సిగరెట్ దొరకడం కానీ, లేకపోతే గురుకుల పాఠశాలల్లో వాళ్ళు ఫుడ్ పాయిజన్ అయిపోయి చాలామంది కూడా సివియర్గా ఉండడం. సో ఇవన్నీ ఏమంటారు మ్యామ్? ఈ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ యాక్ట్ అని ఒకటి ఉంది, FSSAI అని. ఓకే, వాళ్ళు యూజువలీ కంటామినేటెడ్ ఫుడ్ సర్వ్ చేస్తున్నారా, హాస్టల్స్లో ఎలాంటి ఫుడ్ సర్వ్ చేస్తున్నారు, రెస్టారెంట్స్లో రైడ్స్ చేయడము, ఇవన్నీ యూజువలీ ఇది ఒక గవర్నమెంట్ అథారిటీ వీళ్ళు చూస్తూ ఉంటారు. సో మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఏం చూస్తున్నాము అని అంటే, మన ఈ ఐస్ క్రీమ్ పార్లర్స్లో కూడా ఎప్పుడో ఎక్స్పైరీ డేట్ అయిపోయిన ఐస్ క్రీమ్స్ అమ్మేయడము. ఈ లాస్ట్ టైం తమిళనాడు నుంచి వచ్చిన కుళ్ళిపోయిన మాంసాన్ని ఇక్కడ రోడ్ పైన స్ట్రీట్ వెండర్స్ ఉంటారు కదా, ఈ మన చికెన్ ఫ్రైడ్ రైస్ అవి అమ్ముతూ ఉంటారు రోడ్ల పైన, వాళ్ళ దగ్గర అట్లా కుళ్ళిపోయిన మాంసము 10 రూపీస్కి 20 రూపీస్కి కొనుక్కొని, మొన్న మోతీ బజార్లో కూడా ఆల్రెడీ ఎలుకలు తింటున్న మాంసాన్నే వేరే ప్రజలకు అమ్ముతున్నారు. సో ఇట్లాంటివన్నీ ఇట్స్ డెఫినెట్లీ ఎ క్రైమ్. ఓకే, ఒకవేళ ఇలాంటి ఆహారం తిని ఎవరైనా అస్వస్థకు గురైనా, లేకపోతే వాళ్ళకి ఏదైనా గ్రీవియస్ హర్ట్ అయినా, కొన్ని కేసెస్లో వాళ్ళకి ప్రాణాపాయకర స్థితిలోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఫుడ్ పాయిజనింగ్ అయ్యి గురుకుల స్కూల్స్లో కొన్ని కేసెస్లో చనిపోతూ ఉంటారు. సో ఇట్లాంటి కేసెస్లో చనిపోవడం కానీ గ్రీవియస్ హర్ట్ అయినప్పుడు యూజువల్లీ వాళ్ళకి పనిష్మెంట్ అనేది అప్ టు 7 years with 10 lakhs ఇంప్రిజన్మెంట్ అనేది ఉంటుంది. సో మనల్ని ఎవరు పట్టుకుంటారులే, మనల్ని జైల్లో ఎవరు వేస్తారులే అనే ఒక కేర్లెస్ మెంటాలిటీతోని బిహేవ్ చేస్తూ ఉంటారు. సో ఈ ఫుడ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు డెఫినెట్గా ఎవ్రీ నౌ అండ్ దెన్ ఈ రెస్టారెంట్స్ పైన రైడ్ చేయాలి. వీళ్ళు ఎలాంటి ఫుడ్ సర్వ్ చేస్తున్నారు అనేది డెఫినెట్గా వాళ్ళ పైన ఒక చెక్ పాయింట్ ఉండాలి. లేదంటే ఒక నెల రోజుల క్రితము చికెన్, మటన్ ఇట్లాంటివి మేబీ ఎనీ కైండ్ ఆఫ్ సాసెస్ ఇవన్నీ రెస్టారెంట్స్లో అవి సర్వ్ చేస్తున్నారు. ఎందుకంటే తినేది మేము కాదు, డబ్బు ఇచ్చేవాడో తింటాడు, వాడికి నెక్స్ట్ డే ఏమైపోయింది అనేది మాకు అవసరం లేదు అనే ఇర్రెస్పాన్సిబుల్ కేర్లెస్ యాటిట్యూడ్ అనమాట. సో డెఫినెట్గా దీనిపైన ఉక్కుపాదం అనేది మోపాలి. గవర్నమెంట్ షుడ్ లుక్ ఇన్ టు ఇట్. ఓకే, ప్రాపర్ ఇలా చేసిన వాళ్ళకి శిక్షలు పడేటట్టు చూసుకోవాలి. అంటిల్ అండ్ అన్లెస్ ఒక్కరినైనా శిక్ష పడేటట్టు చూసుకోకపోతే మిగతా వాళ్ళకి భయం అనేది రాదు. వీళ్ళు ఇంకా అలా మొత్తానికి చెల్లరిగిపోవడానికి కారణం కూడా మనమే అని అనుకోవచ్చు మేము. ఎందుకంటే ఒక్క పూట కూడా మనం అసలు ఇంట్లో తినడం లేదు, ఊకే బయటనే తింటున్నాం కదా, అందుకే వాళ్ళు అలా చేస్తున్నారా? మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఏమైంది అని అంటే ఇంట్లో వండుకోవడం మానేశారు. జంక్ ఫుడ్ అనేది హ్యాబిచుయేట్ అయిపోయారు. ఎప్పుడూ బయట తినద్దు అని అంటలేము, వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్, ఎప్పుడో ఒకసారి, నెలలో ఒకసారి, 2 నెలలకు ఒకసారో ఇట్స్ ఓకే. కానీ ఎవ్రీ డే అట్లీస్ట్ మధ్యాహ్నం కాకపోతే రాత్రి అట్లీస్ట్ బ్రేక్ఫాస్ట్ అన్నా ఓకే, ఏదో ఒక 3 పూటల్లో ఒక పూట బయట తినాలి అని కోరుకునేటప్పుడు ఇంకా మనం ఏం చేస్తున్నాము, బాడీ ఈజ్ సంథింగ్ విచ్ ఈస్ ఈక్వల్ టు ఏ టెంపుల్. ఓకే, ఈ బాడీ అనేది ఒక టెంపుల్ లాంటిది, సోల్ అనేది ఒక గాడ్, రైట్? మనం ఏం పెడుతున్నాం ఈ బాడీకి? కుళ్ళిపోయిన మాంసం, ఓకే, కుళ్ళిపోయిన కూరగాయలు, దట్ మే బి ఎనీథింగ్. సో మనం ఎంత హైజీనిక్గా బతుకుతున్నాము అనేది మన హెల్త్ పైన ఇట్ డిపెండ్స్. మన హెల్త్ని ఇంపాక్ట్ చేస్తుంది, మన వెల్త్ని ఇంపాక్ట్ చేస్తుంది, మన వెల్బీయింగ్ని ఇంపాక్ట్ చేస్తుంది. ఓకే, సో గుడ్ ఫుడ్ని అనేది తినాలి, ఊరికే రెస్టారెంట్స్కి వెళ్ళాలి అని కొంతమంది దే విల్ బి సో అడిక్టెడ్ దట్ బయట నుంచి తినాల్సిందే, ఇవాళ ఇంట్లో ఏమున్నా బయట నుంచి తినాల్సిందే. వన్స్ ఇన్ ఏ వైల్ నేను కూడా తప్పనట్లేను, ఓకే, కానీ బయట ఏ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తున్నారు అనేది తెలియాలి కదా మనకు కూడా. ఇన్ని రైడ్స్ జరుగుతుంటే ప్రతి చోట కుళ్ళిపోయిన మాంసము, కుళ్ళిపోయిన వస్తువులు, మనం అది తిని బతుకుతున్నామా? దట్స్ ఈక్వల్ టు పాయిజన్, విషంతో సమానమైన ఫుడ్. అది చిన్నపిల్లల్ని, పెద్దవాళ్ళని ఎట్లా ఎఫెక్ట్ చేస్తుంది అనేది కొంచెమైనా విత్ సమ్ కైండ్ ఆఫ్ సెల్ఫ్ కాన్షియస్ కానీ సెన్స్తో మనము ఆలోచించినప్పుడు గవర్నమెంట్ పైన బాధ్యత ఉంది, మన పైన కూడా ఈక్వల్లీ వీఆర్ రెస్పాన్సిబుల్. సో మన బాడీకి మనం ఏం తింటున్నాం, ఏం తాగుతున్నాం అన్నది కూడా మనకు పట్టి ఉండాలి, మనమే చూసుకోవాలి. సో మనం చూసుకుంటేనే కదా గవర్నమెంట్ ఇంకో స్టెప్ ముందేస్తుంది. సో మీరైతే చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ.